పరిపాలనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ, సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. ముఖ్యంగా పరిపాలనా యంత్రాంగంలో సమర్థులు, నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులను నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న అధికారుల పనితీరు, వారు వ్యవహరించిన విధానం వంటి అంశాలపై ఫీడ్ ఫైల్ చంద్రబాబు వద్దకు చేరింది. వైసీపీతో అంటకాగిన కొంతమంది సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను పూర్తిగా పక్కన పెట్టేయాలని చంద్రబాబు నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు వీరితో సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాట రవిచంద్ర పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే సీఎంఓ సిద్ధం చేసింది. వైసీపీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టాలని నిర్ణయించారు. ఇందులో ప్రముఖంగా ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి అధికారులు ఉన్నారు. వీరితో పాటు ఐపీఎస్ అధికారుల్లో రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిట్ చీఫ్ గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది. వీరితో పాటు రిశాంత్ రెడ్డి, మరికొంతమంది ఎస్పీలను కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. కొంతమంది ఎస్పీలు వ్యవహరించిన తీరుపై ఇప్పటికే ప్రైవేట్ కేసులను టీడీపీ నేతలు, కార్యకర్తలు దాఖలు చేయగా భవిష్యత్తులో వీరిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. వీరందరి బదిలీలకు సంబంధించి జాబితాను తయారు చేయడంతో పాటు కొత్త వారిని నియమించేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 2-3 రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగే అవకాశం ఉంది. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇక ఇవి కాకుండా ముఖ్యంగా పలువురు ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, కార్యదర్శులను కూడా బదిలీ చేయాలని నిర్ణయించారు. రేంజ్ ఐజీలు, డీఐజీలతో పాటు రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని, పైనుంచి కింద వరకు యంత్రాంగాన్ని మార్చివేయడంతో పాటు అందరిలో జవాబుదారీతనం తీసుకురావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి పరిపాలన ప్రారంభించాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు.